నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. వాస్తవానికి ఈ సినిమా వార్తలు అనేటువంటి వాటిని ఏదో లేదా స్పైసీ న్యూస్ వ్యూవర్షిప్ కోసం ఇలాంటి నేను మాట్లాడను, కానీ దీంట్లో రాజకీయం అనేటువంటిది కూడా ముడిపడి ఉంది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఏమిటి ఈ విషయం అన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు, తెలుగు సినీ ప్రముఖులు సమావేశం అవుతారు అనేటువంటిది ఒక వార్త వచ్చింది. వాళ్ళ ఇచ్చినటువంటి వార్త షెడ్యూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ రోజున అంటే ఆదివారం రోజు జూన్ కలవాల్సినటువంటి షెడ్యూల్, కానీ ఎక్కడ చడి చప్పుడు లేదు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు తర్వాత వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో షూటింగ్ లో ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పి. సరే, ఇప్పుడు అగ్ర హీరోలు ఎప్పుడు కూడా షూటింగ్లో బిజీగానే ఉంటారు. షూటింగ్లో కాకపోతే ఇంకెక్కడో బిజీగానే ఉంటారు, వాళ్ళ లైఫ్ అంతా బిజీ. కానీ సాక్షాత్ ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఆ ఆహ్వానాన్ని మన్నించి వెళ్లాల్సినటువంటి అవసరం ఎందుకు వెళ్ళలేదు? ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ముందుగా కదలాల్సింది చిరంజీవి గారు రావాలి. ఆయన కూడా షూటింగ్లో డెహ్రాడూనో ఎక్కడో ఏదో బిజీగా ఉన్నారని, ఆయన మన తెలంగాణలో జరిగినటువంటి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా ఆయన అతిథిగా రావాలి, దానికి కూడా ఆయన రాలేదు. అయితే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా, అవార్డు గ్రహీతలు అందరూ కూడా వచ్చారు. షూటింగ్స్లో బిజీగా ఉన్నా కూడా చివరికి మణిరత్నం లాంటి అగ్రదర్శకుడు సైతం తమిళనాడు నుంచి ఆయన కదిలి వచ్చాడు. మరి అలాంటిది పట్టుమని ఒక గంట ప్రయాణం కూడా లేనటువంటి విజయవాడకి వెళ్ళడానికి వీళ్ళకి ఎందుకు తీరిక లేదు అని చెప్పానంటే, దీని వెనక చాలా కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటి, అసలు దీన్ని ఎవరు ఇన్వైట్ చేసింది ఎవరు అన్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆయన స్వయంగా ఫోన్లు చేసి దాదాపు 70 మందిని ఆహ్వానించారని చెప్పని తెలుసు. 70 మందిని ఆహ్వానించారు. ఆ తర్వాత ఈ ఫిలిం ఛాంబర్కి వీళ్ళకి మిగతా క్రాఫ్ట్స్ ఏవో ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. ఇచ్చినా కూడా ఎక్కడ వస్తున్నామని కానీ ఏదని కానీ కదలికలే లేవు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా ఎంబరాసింగ్ సిట్యుయేషన్. మామూలుగా పిలిస్తేనే రాకపోవడం ఒక ఎంబరాసింగ్ సిట్యుయేషన్ అయితే, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పని ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత చల్లనేదో అని చెప్పని వాళ్ళు పట్టించుకోకపోవటం అంటే, ఆ రిటర్న్ గిఫ్ట్ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేమని చెప్పని వాళ్ళు పూర్తిగా ఇగ్నోర్ చేశారని చెప్పని భావించాలా అనేది కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక చర్చ మొదలు. నేనేం చేశానంటే, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఆథెంటిక్గా మనం సమాచారం సేకరించి మాట్లాడాలి కాబట్టి అందుకని అన్న ఈ స్పైసీ న్యూస్ల వాటితో మనకి సంబంధం లేదు. అది ప్రొఫెషనల్గా ఏం చేశానంటే, సినిమా రంగంలో ఉన్నటువంటి ఒక సీనియర్ పర్సన్ని అడిగి అసలు ఏంటి వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకు రాలి. ఆయన చెప్పిన మాటలను బట్టి అసలు బెదిరిస్తేనో లేకపోతే ఇంకో రకంగానో దేనికి వస్తారండి, ఆ రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు కొనేటువంటి బట్టలు అంటే ఆ బట్టలు కొనడం ద్వారా ట్యాక్స్ అనేటువంటిది తెలంగాణకి వెళుతుంది. వాళ్ళు ధరించేటువంటి వస్తువులు, బట్టలు, తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు కదా, హైదరాబాద్లో కదా ఉన్నాయి. ఫ్రైడే అయ్యేసరికి వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తారు కదా మా దగ్గరికి, ఇక్కడే కదా వాళ్ళు ఉండేది. ఈ ట్యాక్స్లన్నీ వచ్చేది తెలంగాణకి. ఆ విషయం అలా ఉంచితే చివరికి వాళ్ళు ప్రయాణం చేసే ఫ్లైట్స్, ఫ్యూయల్, తద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా, ట్యాక్సులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేది. అలాంటిది ఒక అగ్ర హీరోలు కంఫర్టబుల్గా, హీరోలు కానీ దర్శకులు కానీ మిగతా సినీ ప్రముఖులు వీళ్ళంతా కంఫర్టబుల్గా జోన్ అనేది హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మీరు బెదిరించి అదిరించి మీరు రావాలి, చూస్తాం, సంగతి చూస్తాం అంటే దేనికి వస్తారు వాళ్ళు? ఆ రోజున చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి సినిమా రంగం రావడానికి అనేక సంవత్సరాలు పట్టింది కృషి చేస్తే, తర్వాత ఏంటంటే అప్పుడు ప్రభుత్వం రాయితీలు ప్రకటించి 30% షూటింగ్స్ ఇక్కడ జరిగినట్టయితే 30% రాయితీలు ఇస్తామన్నది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయిన తర్వాత ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఇటు హాలీవుడ్ సినిమాలు ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు, అనేకమైనటువంటి బాలీవుడ్ సినిమాలన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతుంటే దేనికి రావాలి అక్కడికి? అక్కడ ఏముందని చెప్పని రావాలి? ఒకప్పుడు దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఆ కోనసీమ అందాలని, ఈవీవి సత్యనారాయణ ఇలాంటి దర్శకులందరూ కూడా కోనసీమ అందాలని చాలా అద్భుతంగా షూట్ చేసేవాళ్ళు. దానికోసం ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ హోటల్స్ సదుపాయాలు లేవు. ఇక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సీజీ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇవాళ గ్రీన్ మ్యాట్ మీద వాళ్ళకి ఏది కావాలంటే అది వస్తుంది. రిమైనింగ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అలాంటి బెనిఫిట్స్ ఏమి లేనప్పుడు అక్కడికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈ బెదిరింపు ధోరణిలో రావాల్సినటువంటి అవసరం అసలే లేదు. చివరికి డిప్యూటీ సీఎం సినిమాలు సైతం హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతున్నాయి తప్ప అక్కడ కాదు కదా.
అని ఆ సినీ ప్రముఖుడు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని, వాళ్ళకి అసలు ఆంధ్రాతో పనే లేదు, సినిమా టికెట్లు కట్ చేసుకుంటారో కట్ చేసుకోరు అనేది మా పని కాదు, అది మా పని యాక్ట్ చేయడం వరకు, రెమ్యునరేషన్ తీసుకోవడం వరకే, మాకేం అక్కడ ప్రాపర్టీస్ అలాంటివి కూడా ఇవి లేవు కాబట్టి వీ డోంట్ కేర్ అని చెప్పని కొంతమంది హీరోలు అన్నారని కూడా తెలుస్తుంది. సో ఇది పరిస్థితి. ఇది ఇలా ఉంటే 70 మందిని ఎంపిక చేసి పిలిచారు. మరి మా పరిస్థితి ఏంటని ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో దాదాపు 3 ముక్కలు ఎన్నో ఉన్నట్టున్నాయి ఈ సినిమా రంగంలో. అంటే ప్రధానంగా 3 ముక్కలు, ఇంకా చెప్పుకోవాలంటే ఒక 6-7 ముక్కలు ఉంటాయి. ఇన్ని గ్రూపుల వర్గాలు. సో వీళ్ళు సెలెక్టెడ్గా కొంతమందినే పిలిచారు, మిగతా వాళ్ళని అవమానించారనేటువంటి భావన కూడా ఒకటి ఉంది. ఈ కాంట్రవర్సీస్లోకి మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్తో కూడా రాలేదు. సో దాంతో ఏంటంటే చూసి అక్కడ నుంచి ఒక ప్రకటన కూడా ఏదో అందరూ కూడా షూటింగ్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాయిదా వేస్తున్నాం అని చెప్పి అన్నారు అనేది తెలుస్తుంది. ఇది స్థూలంగా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పారు అంటుంది. ఇందులో ఇంకొక కీలకమైన అంశం కొంతమంది కామెంట్ చేశారని చెప్పేది ఏంటంటే, మమ్మల్ని ఇండివిజువల్గా రమ్మని చెప్పి ఎందుకు పిలుస్తారు, అసలు మాకు వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు ఎవరైనా సరే రావాలంటే ఫిలిం ఛాంబర్స్ తరఫునో లేకపోతే ఆర్గనైజేషన్ తరఫున రావాలి తప్ప ఇండివిజువల్గా రావడానికి వీల్లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాంటిది పర్సనల్ ఇన్విటేషన్ బేస్ చేసుకుని మేము ఎందుకు వెళ్తామని కూడా కొంతమంది అన్నట్టుగా, అంటే ముఖం మీద అనకపోయినా అని వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే మరి చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ ఫంక్షన్ అని చెప్పని అరేంజ్ చేస్తే అందరూ వచ్చారు, వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు సినిమా రంగం దూరం అయితే ఎంత దూరం, ఇది కదా అసలు అక్కడ వ్యాఖ్యానించినటువంటి డిప్యూటీ సీఎం వచ్చిన వ్యాఖ్య కూడా, ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరు రారా అని కదా అన్నది. కాబట్టి వాళ్ళు రారా, ఎందుకు రారు, వాళ్ళు అసలు ఎంత దూరం అనేది చాలా చక్కగా ఇంకొక వీడియోలో చెప్పాను, అందులో చూదురు. కానీ అసలు ఈ కార్యక్రమాన్ని మాత్రం వెళ్ళి పూర్తిగా వాళ్ళు, అంటే భవిష్యత్తులో మళ్ళీ జరుగుతుందేమో అది వేరే సంగతి, కానీ ఎప్పటికిప్పుడు పరిస్థితి అయితే మాత్రం వాళ్ళు దీన్ని ఒక రకంగా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.